హలో. చూద్దాం మార్కెట్ రేపు ఎలా ఉండబోతుందో. ఇవాళ మార్కెట్ షార్ట్ కవరింగ్ అయింది. ఆల్మోస్ట్ మార్కెట్ 300 పాయింట్స్ ప్లస్ అయిందనమాట. బికాస్ ఆఫ్ మార్కెట్ ఓవర్ సోల్డ్ ఉండడం వల్ల మార్కెట్ స్ట్రాంగ్ బయింగ్ జరిగింది ఈ లొకేషన్ నుంచి వెళ్ళి. యాక్చువల్లీ కమింగ్ డేస్‌లో ఏదైతే ఉందో గ్యాప్‌ని మార్కెట్ ఫిల్ చేయబోతది. ఓకే. అది నెలలో అయితదా, 1 మంత్‌లో అయితదా, 1 వీక్‌లో అవుతదా తెలియదు. బట్ ఈ గ్యాప్‌ని ఫిల్ చేస్తది మార్కెట్. బికాస్ ఆఫ్ మార్కెట్ ఎప్పుడైనా గ్యాప్స్‌ని వదలదు. గ్యాప్ థియరీ ఉంటుంది మార్కెట్‌లో. ఈ గ్యాప్ ఏదైతే ఉందో 1000 పాయింట్లు ఏదైతే ప్లస్ అయిందో మార్కెట్ దీన్ని కన్ఫర్మ్ ఫిల్ చేస్తది. ఓకే. సో, అందుకే మార్కెట్ చూడొచ్చు కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ షార్ట్ కవరింగ్ అయింది మార్కెట్. బికాస్ ఆఫ్ ఓవర్ సోల్డ్ వల్ల మార్కెట్ కావడం వల్ల మార్కెట్ బయింగ్ వచ్చింది ఇవాళ. మార్కెట్ ఆల్మోస్ట్ 300 పాయింట్ ప్లస్ అయింది. కంటిన్యూగా మార్కెట్ రేపు గిట్ల నా వ్యూ బుల్లిష్‌గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటది రేపు మార్కెట్. ఎందుకంటే రేపు ఎక్స్‌పైరీ ఉంది అండ్ నిఫ్టీ. ఓకే. తర్వాత మార్కెట్ పాజిటివ్ సైన్‌లో ఉంది. అండ్ మీరు చూసుకుంటే మార్కెట్ సెక్టార్స్ వైస్ చూసుకున్న సెక్టార్స్ అన్ని ప్లస్‌లో ఉన్నాయి. చూడండి అన్ని ప్లస్‌లోనే ఉన్నాయి. ఓకే. తర్వాత మీరు చూసుకోవచ్చు ఇక్కడ నిఫ్టీ 50 అండ్ గ్లోబల్ ఇండెక్స్, ఫైనాన్స్ సెక్టార్స్ అన్నీ ప్లస్‌లో ఉన్నాయి. బట్ మెయిన్ ఇండెక్స్ నిఫ్టీ 50 మాత్రం ప్లస్‌లోనే ఉంది. అండ్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో అప్‌కమింగ్ న్యూస్ రాబోతుంది యాక్చువల్లీ. ఇవాళ నైట్ న్యూస్ ఉంది. ఆ న్యూస్ వల్ల మార్కెట్ ఇంపాక్ట్ కావచ్చు. సో, ఫెడరల్ న్యూస్ అండ్ సేమ్ టైమ్ యూఎస్ న్యూస్ ఉంది మార్కెట్‌లో. ఇది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేపు మార్కెట్ నా వ్యూ మాత్రం బుల్లిష్‌గా ఉంది. చూద్దాం ఎట్లా బిహేవ్ చేస్తుందో మార్కెట్. సో, మీరు ట్రేడ్ చేసేది ఉంటే చూసి ట్రేడ్ చేయండి. చార్ట్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.